రాజేష్, ఈరోజు నేను 6 పెన్సిల్స్ తీసుకున్నా. అయితే నేను నీకు ఎన్ని పెన్సిల్స్ ఇవ్వాలి, నేను ఎన్ని పెన్సిల్స్ తీసుకోవాలి అని నాకు తెలియడం లేదు. నేను నీకు డివిజన్ ఎలా చేయాలో చూపిస్తా. అప్పుడు నువ్వు ఎన్ని పెన్సిల్స్ తీసుకోవాలో, నేను ఎన్ని పెన్సిల్స్ తీసుకోవాలో తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు 6 పెన్సిల్స్ అని అన్నావు కదా సాత్విక్. కాబట్టి 6ని డివిడెండ్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2ని డివైజర్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందో చూడాలి. 2 టేబుల్లో 6 అనేది 2 3 అయినప్పుడే వస్తుంది. కాబట్టి 3 అనేది కోషెంట్లో వేసుకోవాలి. 6 అనేది డివిడెండ్ కింద వేసుకోవాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో 6 పోతే 0 వస్తుంది. ఇక్కడ 0 అనేది రిమైండర్ అవుతుంది. ఇక్కడ మనకు కోషెంట్లో 3 ఉంది కాబట్టి నువ్వు 3 పెన్సిల్స్ తీసుకోవాలి, నేను 3 పెన్సిల్స్ తీసుకోవాలి. డివిజన్స్ యూజ్ చేయడం వల్ల షేరింగ్ ఎంత వస్తుంది అని తెలుస్తుంది సాత్విక్.